శాంతి. బాబా ఈరోజుటి మురళిలో విశేషంగా స్మృతి ఎంతో ఏకాగ్రంగా బాబాని జ్ఞాపకం చేయాలో వినిపించారు. ఏ కర్మ చేస్తూ ఉన్నా కూడా మీరు బాబా స్మృతిలో ఉండండి. భోజనం చేస్తూ ఉన్నా కూడా బాబా స్మృతిలోనే ఉండి భోజనం చేయండి. మీరు జీవన్ముక్త పదవిని, సదా సుఖాన్ని పొందాలి అనుకుంటే ఒక్క బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు అన్నారు. అలాగే బాబా డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్ర ఫిక్స్ అయిపోయి ఉంది. మీరు ఎవరి పాత్రను చూసి ఆలోచనలో పడిపోకండి. వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఇంకా మారరా, ఇటువంటి ఆలోచనలు మనకి రావద్దు. సాక్షిగా ప్రతి ఒక్కరి పాత్రని చూడండి అన్నారు బాబా. 2 అక్టోబర్ మురళి. मीठे बच्चे, याद में रहकर हर कर्म करो तो अनेकों को तुम्हारा साक्षात्कार होता रहेगा. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండి ప్రతి కర్మ చేయండి, అప్పుడు అనేకులకు మీ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు, బాబా స్మృతిలో ఉండి ప్రతి కర్మ చేయండి, అప్పుడు అనేకులకు మీ సాక్షాత్కారం జరుగుతుంది. మనం అనేకులకు సాక్షాత్కారం చేయించాలి అంటే బాబా స్మృతిలో కూర్చోవాలి. ఒక్క శివుడి యొక్క స్మరణలో మనం ఉంటే అప్పుడు అనేక ఆత్మలకు మన సాక్షాత్కారం జరుగుతుంది. प्रश्न, संगम युग पर किस विधि से अपने हृदय को शुद्ध पवित्र बना सकते हो? సంగమ యుగంలో ఏ విధితో మీరు మీ హృదయాన్ని శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోగలుగుతారు? ఇప్పుడు సంగమ యుగం నడుస్తుంది. ఈ సంగమ యుగంలో మన హృదయాన్ని పవిత్రంగా శుద్ధంగా చేసుకునేందుకు బాబా ఏ విధిని పాటించాలి అంటున్నారు. చాలా సింపుల్ టెక్నిక్ బాబా చెప్తున్నారు. జవాబు, యాద్ మే రహకర్ భోజన్ బనావ్. స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి. యాద్ మే ఖాओ తో హృదయ శుద్ధి హో జాయేగా. బాబా స్మృతిలోనే స్వీకరించండి భోజనం, అప్పుడు మీ హృదయం శుద్ధం అవుతుంది. संगम युग पर तुम ब्राह्मणों द्वारा बनाया हुआ पवित्र ब्रह्मा भोजन देवताओं को भी बहुत पसंद है. సంగమ యుగంలో బ్రాహ్మణులైనటువంటి మీ ద్వారా తయారు చేయబడినటువంటి పవిత్ర బ్రహ్మ భోజనము దేవతలకి కూడా ఎంతో ఇష్టము అంటున్నారు. जिनको ब्रह्मा भोजन का कदर रहता वह थाली धोकर भी पी लेते हैं. ఎవరికైతే బ్రహ్మ భోజనం పట్ల రెస్పెక్ట్ ఉంటుందో, బ్రహ్మ భోజనం పట్ల గౌరవం ఉంటుందో, వారు పళ్ళెం కడిగి కూడా తిన్న తర్వాత ఆ పళ్ళెం కడిగి కూడా ఆ నీళ్లు తాగుతారు. బ్రహ్మ భోజనం స్వీకరించిన ప్లేట్ మొత్తం తిన్న తర్వాత ఇంకా కొంచెం ఉంటుంది కదా ప్లేట్కి, దాంట్లో కూడా నీళ్లు పోసుకొని నీట్గా కడిగి ఆ నీళ్లు కూడా తాగేస్తారు. మహిమా భీ బహుత్ హై. బ్రహ్మ భోజనానికి మహిమ కూడా ఎంతో ఉంది. యాద్ మే బనాయా హువా భోజన్ ఖానే సే తాకత్ మిల్తీ హై. స్మృతిలో తయారు చేయబడినటువంటి భోజనాన్ని తీసుకోవడంతో శక్తి లభిస్తుంది. హృదయ శుద్ధ హో జాతా హై. హృదయము శుద్ధమైపోతుంది. కావున బాబా చాలా సింపుల్ విధిని తెలియజేస్తున్నారు. మీ హృదయం శుద్ధంగా చేసుకోవాలి అనుకుంటే నా స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి, స్వీకరించండి అని. ఓం శాంతి. సంగమ యుగంలోనే బాబా వస్తారు. రోజు పిల్లలకి బాబా చెప్తూ ఉంటారు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని. మురళిలో రోజు కామన్ గా వచ్చేది శబ్దం.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు అని. ఇలా ఎందుకంటారు? ఎందుకంటే పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి అని. అంటే స్వయాన్ని ఆత్మగా భావించింది తప్ప దేహంగా కాదు అని బాబా గుర్తు చేయించడానికి నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎవరిని చూస్తూ చెప్తున్నాను అనేది ఒకసారి మెన్షన్ చేస్తారు. పిల్లలకి ఇది గుర్తు రావాలి కదా. నిజంగా అనంతమైన తండ్రి ఆత్మలకు చదివిస్తున్నారు అని. సేవ కోసం భిన్న భిన్న పాయింట్స్ ని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బच्चे कहते हैं सर्विस नहीं है, हम बाहर में सर्विस कैसे करें. పిల్లలు అంటారు, బాబా సేవ ఏమీ లేదు, మేము బయటికి వెళ్ళి ఏం సేవ చేయాలి, ఎలా చేయాలి అంటారు. బాబా అయితే సేవ కోసం చాలా యుక్తులను చాలా సహజంగా అర్థం చేయిస్తారు. చిత్రాలు మీ చేతిలో ఉండాలి. రఘునాథుని యొక్క నల్లటి చిత్రం కూడా మీ దగ్గర ఉండాలి, తెల్లటి చిత్రం కూడా ఉండాలి. శ్రీకృష్ణుడిది కూడా నల్లటి చిత్రం, అలాగే శ్రీనారాయణుడి యొక్క తెల్లటి చిత్రం కూడా ఉండాలి. అలా 2 చిత్రాలను తీసుకొని మీరు వాటిని చూపిస్తూ జ్ఞానాన్ని అందించవచ్చు అంటున్నారు. చిన్న చిత్రాలైనా పర్వాలేదు అంటున్నారు. పెద్దవి మోసుకెళ్ళలేకపోతే చిన్న చిన్నవైనా మీరు క్యారీ చేయవచ్చు అంటున్నారు. శ్రీకృష్ణుడిది ఇంత చిన్న చిత్రం తయారు చేసినా సరిపోతుంది అంటున్నారు. మీరు మందిరాల్లోని పూజారీలను కూడా అడగవచ్చు, ఎందుకు ఇలా నల్లటి రూపాన్ని చూపించారు, కృష్ణుని ఎందుకు ఇలా నల్లగా తయారు చేశారు అని అడగవచ్చు. వాస్తవంగా అయితే శ్రీకృష్ణుడు తెల్లగా ఉంటాడు కదా, మరి ఎందుకు ఇంత నల్లటి రూపం చూపించారు అని అడగండి. వాస్తవంగా శరీరం ఏమీ నల్లగా అవ్వదు, ఆత్మ నల్లగా అవుతుంది. మీ వద్ద అయితే చాలా మంచి మంచి తెల్లగా అందంగా ఉన్నటువంటి కృష్ణుడి చిత్రాలు ఉంటాయి. మరి వాస్తవంగా కృష్ణుని సర్వాంగ సుందరుడు అంటారు కదా, అందరికంటే అందమైన వాడు అంటారు. మరి అలాంటి అందమైనటువంటి రూపానికి నలుపు రంగును చూపిస్తే ఏం బాగుంటుంది? అసలు నలుపుదనం దేనికి గుర్తు అనేది వారికి అర్థం చేయించాలి. ఇదైతే బాబా పిల్లలకి అర్థం చేయించారు. ఆత్మ భిన్న నామరూప దేహాలను ధారణ చేస్తూ దిగుతూ వస్తుంది. సతో ప్రధాన స్థితి నుండి సతో రజో తమోగా అవుతుంది. తమో ప్రధానతకు గుర్తుగా నల్లటి రూపాన్ని చూపించారు. జబ్ సే కామ్ చితా పర్ చढ़ती है तब से काला बनती है. ఆత్మ ఎప్పుడైతే కామచితి పైన కూర్చుంటుందో అప్పటి నుండి నల్లగా మారుతుంది. మరి జగన్నాథుడు లేక శ్రీనాథ్ ద్వారంలోకి మీరు వెళ్ళినట్లయితే ఎంతో మంది యాత్రికులు ఉంటారు, మిమ్మల్ని ఎంతోమంది ఆహ్వానిస్తూ ఉంటారు కూడా. అటువంటి ప్రదేశాల్లో మీరు ఉపన్యాసం ఇవ్వండి, పరిచయం ఇవ్వండి అని మీరు చెప్పండి. శ్రీనాథుని యొక్క 84 జన్మల యొక్క జీవిత కథ గురించి మేము వినిపించగలుగుతాము అని. సోదరి సోదరులారా వచ్చి వినండి అని చెప్పండి. ఇలా ఉపన్యాసం అయితే మరెవరు ఇవ్వలేరు, మీరు తప్ప ఇలా ఎవరు చెప్పలేరు. మీరు నల్లగా ఎందుకు చూపించారు, నలుపుదనం అర్థం ఏంటి అనేది స్పష్టంగా చెప్తారు. ఒకటేమో పావనంగా ఉన్న ఆత్మ పతితంగా మారిపోయింది, పతితంగా అయిన దానికి గుర్తు నల్లగా చూపించారు. దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్ళారో అప్పటి నుండి ఆత్మ నల్లగా మారిపోయింది. కామచితి పైన కూర్చోవడంతో ఐరన్ ఏజెడ్గా మారిపోయింది. ఐరన్ కలర్ ని ఎలా చూపిస్తారు? బ్లాక్ గా చూపిస్తారు కదా. మరి బంగారం అయితే మంచి కలర్ లో ఉంటుంది, గోల్డెన్ కలర్ అంటాం. కానీ ఐరన్ మాత్రం నల్లగా ఉంటుంది కదా, నలుపుదనానికి గుర్తుగా. అంటే ఆత్మ తమో ప్రధానంగా మారిపోయినప్పుడు నల్లగా అవుతుంది, సతో ప్రధానంగా ఉన్నప్పుడు తెల్లగా గోల్డెన్ గా చూపించబడుతుంది. సతో ప్రధానంగా ఉన్న ఆత్మని 84 జన్మల తర్వాత నల్లగా అవుతుంది. మెట్ల చిత్రం చేతిలో తీసుకొని మీరు స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మెట్ల చిత్రం చాలా పెద్దది తయారు చేయాలి అంటున్నారు. దూరం నుండి ఎవరైనా చూస్తే వారికి అర్థమైపోయేలాగా ఉండాలి. భారతదేశం ఎలాంటి పతన దశకు చేరుకుంది అని
ఆ చిత్రం ద్వారా చెప్పొచ్చు. ఎందుకంటే దానికి టైటిల్ ఏమని ఉంటుంది, మెట్ల చిత్రంలో భారతదేశం యొక్క ఉత్థానం మరియు పతనం అని ఉంటుంది. అంటే ఒకప్పటి భారతదేశం ఎలా ఉంది, ఇప్పటి భారతదేశం పరిస్థితి ఎలా ఉంది అని. పిల్లలకు సర్వీస్ యొక్క అభిరుచి బాగా ఉండాలి, అర్థం చేయించాలి ఈ ప్రపంచం యొక్క చక్రం ఎలా తిరుగుతుంది అని. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, ఇలా అన్ని ఏజెస్ ని పాస్ చేస్తూ ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము అనేది చూపించాలి. భలే చిత్రం లేకపోయినా కూడా మీరు అర్థం చేయించవచ్చు. మెట్ల చిత్రం అయితే ముఖ్యమైనది, భారతదేశం కోసం అర్థం చేయించాలి అంటే మెట్ల చిత్రం ముఖ్యమైనది. అందులో వేరే దేశాల వారివి లేవు, కేవలం భారతదేశం హిస్టరీని అందులో ఉంటుంది. ఇప్పుడు పతితుల నుండి పావనంగా అవ్వాలి అంటే ఎలా? మరి ఇలా పతన దశకు చేరుకున్నటువంటి భారతవాణిని మళ్ళీ తిరిగి పావన భూమిగా ఎవరు తయారు చేస్తారు అనేది చెప్పండి. పతిత పావన అని ఎవరిని పిలుస్తున్నారు? అందరూ ఒక భగవంతుడే కదా. మరి వారిని జ్ఞాపకం చేస్తే ఒక్క సెకండ్లో జీవనముక్తి లభిస్తుంది. పిల్లల బుద్ధిలో ఈ మొత్తం జ్ఞానం అంతా ఉండాలి. మిగతా అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. భారతదేశంలో జ్ఞానం ఉండేది. జ్ఞానం ఉన్న సమయంలో ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉంది కాబట్టి పేదవారిగా, పేదరికంతో ఉంది ఈ దేశం అంతా కూడా. జ్ఞాని మనుష్యులు, అజ్ఞాని మనుష్యులు, రెండు రకాల వారు ఉంటారు కదా. దేవీ దేవతలు మరియు మనుష్యులు ఇద్దరు ప్రసిద్ధంగానే ఉన్నారు. దేవతలేమో సత్యత్రేతాయుగాల్లో ఉండేవారు, మనుష్యులేమో ద్వాపర కలియుగాల్లో. పిల్లల బుద్ధిలో నిరంతరం సేవ ఎలా చెయ్యాలి అనే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఎలా బాబా సందేశాన్ని అందరికీ అందించాలి అని, అది కూడా బాబాని అర్థం చేయిస్తున్నారు. మెట్ల చిత్రము అర్థం చేయించడానికి చాలా బాగుంటుంది. బాబా అంటారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి, శరీర నిర్వహణ కోసం వ్యాపారం మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉండండి, దైవిక విద్య కూడా చదువుకోండి. ఆ విద్య కూడా అవసరమే అంటారు బాబా, మంచిగా చదువుకోండి అది కూడా. ఇక మిగిలిన సమయం ఏదైతే ఉంటుందో అది సేవ కోసం మంచి మంచి ఆలోచనలను రచించాలి. ఎలా సర్వీస్ చేస్తే బాగుంటుందో చింతన చేయాలి. ఇతరుల కళ్యాణం ఎలా చేయాలి అని ఆలోచించాలి. ఇక్కడైతే అనేకుల కళ్యాణం చేయలేరు. మధుబన్లో కూర్చుంటే అనేక మంది ఆత్మల కళ్యాణం చేయగలుగుతారా? లేదు. ఇక్కడికి వచ్చేది తండ్రి ద్వారా మురళిని సన్ముఖంగా వినటానికి. ఈ మురళిలో చాలా చాలా గొప్ప మ్యాజిక్ ఉంది. ఇదొక ఇంద్రజాలం అంటున్నారు. తండ్రిని ఇంద్రజాలికుడు అంటారు కదా. శివబాబాను ఒక మంచి మెజిషియన్ అంటారు. గాయనం ఉంది, నీ మురళిలోనే మాయ ఉంది, నీ మురళిలోని ఏదో అద్భుతం ఉంది, నీ మురళిలోని ఇంద్రజాలం ఉంది అని. నీ నోటి ద్వారా ఏ మురళి అయితే మ్రోగుతుందో దానిలోనే ఇంద్రజాలం ఉంది అని బాబా వినిపించేటువంటి ఈ మురళి కోసం గాయనం ఉంది. మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఇలాంటి ఇంద్రజాలం ఇంకెవరు కూడా చేయలేరు కదా. మనిషిని కొంతమంది మెజిషియన్స్ పావురంగా చేసినట్టు ఒక క్లాత్ అడ్డుపెట్టి మనిషిని మాయం చేసి ఒక మేకగా చేసినట్టు అలా ఎంతో మంది ఇంద్రజాలం చేస్తారు. కానీ మనిషిని దేవతగా చేయగలుగుతారా? ఎవరైనా చేయలేరు. అలా అయితే భగవంతుడు మాత్రమే చేయగలుగుతారు మానవుణ్ణి దేవతగా. అందుకే అంటారు భగవంతుడికి మనిషిని దేవతగా చేయడానికి ఎంతో సమయం పట్టలేదు అని. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తప్పనిసరిగా చేస్తారు. పాతదాని వినాశనం కూడా తప్పనిసరిగా జరుగుతుంది. ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మరి తప్పకుండా రాజుగా అవ్వాలి. రాజయోగం నేర్చుకుంటున్నారు కాబట్టి రాజుగా అవ్వాలి. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమైంది
84 జన్మల తర్వాత మొదటి నంబర్ జన్మ కావాలి. ఎందుకంటే వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ అంతా రిపీట్ అవుతోంది. 84 రిపీట్ అయ్యాక 85వ జన్మ అంటారా? మళ్ళీ ఏ కౌంటింగ్ లో ఏం రావాలి? 1 రావాలి. 84 తర్వాత 1 వస్తుంది. మళ్ళీ మొదటి జన్మ నుండి రిపీట్ అవుతుంది. సత్యత్రేతాయుగాల్లో ఒకప్పుడు ఎవరైతే ఉండి వెళ్ళారో మళ్ళీ వారి పాత్ర మొదలవుతుంది. ఇక్కడ మీరు కూర్చున్నారు. మీ బుద్ధిలో మేము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, సతు ప్రధానంగా దేవి దేవతగా మేము తయారవుతున్నాము అనే విషయం ఉంది. వారిని దేవత అని అంటారు. ఇప్పుడు మనుష్యుల్లో దైవీ గుణాలే లేవు. సేవ చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళి బాబా పరిచయాన్ని ఇవ్వవచ్చు. సేవ కోసం ఎంత దూరమైనా వెళ్ళి బాబా యొక్క మెసేజ్ ఇవ్వవచ్చు. ఎన్ని రకాల వ్యాపార వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్నా కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు సంపాదించుకుంటూనే ముఖ్యమైన విషయాన్ని పాటించాలి. పవిత్రత ధారణ చేయాలి. ఎందుకంటే పవిత్రత ఉంటేనే సుఖము, శాంతి ఉంటాయి. ప్యూరిటీ ఉంటే పీస్, ప్రాస్పెరిటీ ఉంటుంది. కంప్లీట్ ప్యూర్ గా అయిపోవాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్యూరిటీ లేదు, ఎవరి దగ్గర పీస్, ప్రాస్పెరిటీ కూడా లేదు. పవిత్రత సుఖశాంతులకు జనని అంటారు, కానీ పవిత్రత లేదు ఇప్పుడు. అంటే 3 పీస్ లేకపోవడం వలన, అంటే ప్యూరిటీ, పీస్, ప్రాస్పెరిటీ, ఈ 3 లేకపోవడం వలన ఇప్పుడు ప్రపంచంలో 3 మేజర్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ మేజర్ ప్రాబ్లమ్స్ కూడా వీటి కారణంగానే, వీటి కొరత కారణంగా. ప్యూరిటీ లేదు కాబట్టి పాపులేషన్, ప్యూరిటీ లేకపోతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో పాపులేషన్ ఒక పెద్ద ప్రాబ్లం. అలాగే పీస్ లేదు, ప్రశాంతత లేదు. పీస్ లేదు కాబట్టి పొల్యూషన్ ప్రాబ్లం పెరిగింది. పొల్యూషన్ ఒక మేజర్ ప్రాబ్లం ప్రపంచంలో. అలాగే ప్రాస్పెరిటీ, సంపన్నత లేదు కాబట్టి పావర్టీ వచ్చేసింది. ఈ 3 పెద్ద సమస్యలే కదా, పాపులేషన్, పొల్యూషన్, పావర్టీ. ఎందుకు వచ్చాయి ఈ 3? ఎందుకంటే ప్యూరిటీ, పీస్, ప్రాస్పెరిటీ లేదు కాబట్టి అంటారు. కంప్లీట్ ప్యూర్ గా అయిపోయినట్లయితే ఇంక ఇక్కడ ఉండలేరు. మీరు ఈ పతిత శరీరంలో ఉండరు. మీరు ఇంకా శాంతిధామానికి వెళ్తారు. ఆత్మ ప్యూర్ గా అయింది అంటే ఆత్మకు శరీరం కూడా ప్యూర్ గా కావాల్సి ఉంటుంది. మరి ఇంక అపవిత్రమైనటువంటి శరీరంలో ఆత్మ ఎందుకు ఉంటుంది? ఈ పాత శరీరాన్ని అయితే ఇక్కడి వదిలిపెట్టి ఆత్మ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది అపవిత్రంగా, ఇంప్యూర్ గా ఉంది కదా. ఇక్కడ 5 తత్వాలు కూడా ఇంప్యూర్ గానే ఉన్నాయి. శరీరం ఈ 5 తత్వాలతోనే నిర్మాణం జరుగుతుంది. దీన్ని ఒక మట్టి బొమ్మ అని అంటారు. పంచతత్వాల శరీరం సమాప్తమవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త తత్వాలతో శరీర నిర్మాణం జరుగుతుంది. ఆత్మ అయితే అలాగే ఉంటుంది. ఆత్మ కొత్తగా అవ్వడం అలా ఏమీ లేదు. ఆత్మలో ఒక మార్పు వస్తుంది. పతిత ఆత్మ పావనంగా అవుతుంది. అంతేకాని ఆత్మ కంప్లీట్ గా వినాశనమై మళ్ళీ కొత్త ఆత్మ పుట్టడం అలాంటిది ఉండదు. శరీరం అలా జరుగుతుంది. ఆత్మని కొత్తగా తయారయ్యే వస్తువు అయితే కాదు. శరీరం మొదట చిన్నగా ఉంటుంది. సైజు చూస్తే లోపల వేందులో తయారయ్యేది మొదట ఒక డ్రాప్, ఒక చిన్న డ్రాప్ రూపంలో ఉంటుంది. తర్వాత దాని స్టేజెస్ మారుతూ ఆత్మ యొక్క సైజ్ పెరుగుతుంది. శరీరం యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఆత్మకి అలాగే సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మ సైజులో మార్పు అనేది ఉండదు. కానీ శరీరం మాత్రం చిన్న డ్రాప్ దగ్గర నుండి నెమ్మదిగా సైజుని పెంచుకుంటూ ఆకారం పెద్దదవుతుంది. ఇంకా జన్మ తీసుకున్న తర్వాత ఇంకా ఆకారం పెరుగుతూనే ఉంటుంది. మీకు ఇంద్రియాలు లభిస్తాయి. ఆత్మ ఇంద్రియాల ఆధారంగా పాత్ర వహిస్తుంది.
ఈ ప్రపంచమే ఒక అద్భుతం. అన్నింటికంటే అద్భుతం ఏది? పాప అంటున్నా, సబ్సే వండర్ఫుల్ హే బాప్, అందరికంటే వండర్ఫుల్ షో బాబా. ఆత్మలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు. మనం ఆత్మలం ఎంత చిన్నగా ఉన్నాం. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్క వస్తువు కూడా వండర్ఫుల్ అంటున్నారు. జంతువుల శరీరాలు మొదలైనవి చూడండి ఎలా తయారవుతాయో. వండర్ ఉంది కదా. ఆత్మ అయితే అన్నింటికంటే చిన్నగా సూక్ష్మంగా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఏనుగును చూడండి. ఏనుగు యొక్క ఆకారం ఎంత పెద్దగా ఉంటుంది. మరి ఏనుగు ఆత్మ చాలా పెద్దగా ఉంటుందా? ఆకారంతో పోలిస్తే సేమ్ మన ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఏనుగు ఆత్మ కూడా అంతే సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మలన్నీ చాలా సూక్ష్మాతి సూక్ష్మంగానే ఉంటాయి. బాబా అయితే మనుష్య జన్మ విషయాన్ని అర్థం చేయిస్తారు. మనుష్య జన్మ గురించి డీటెయిల్ గా చెప్తారు. మనిషి ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు కూర్చొని బాబా ఏనుగులు ఎన్ని జన్మలు తీసుకుంటాయి, కుక్కలు ఎన్ని జన్మలు తీసుకుంటాయి, ఒక్కొక్క జంతువు గురించి అడిగితే బాబా అంటారు, నేను వాటన్నిటి గురించి చెప్పడానికి రాలేదు, నేను కేవలం మానవుని యొక్క జన్మల రహస్యమే చెప్తున్నాను మీకు. మిగతావన్నీ సారరూపంలో చెప్తారు బాబా అంతే. ఎన్ని ధర్మాలు ఉన్నాయో ప్రపంచంలో అంత వెరైటీ ఉంది. మనుషులు ఎన్ని జన్మలు తీసుకుంటారు అనగానే కొందరు 84 లక్షల జన్మలు అంటారు. అన్ని మీవి కాదు పిల్లలు. 84 లక్షల వెరైటీలో మీదొక వెరైటీ, మనిషిదొక వెరైటీ. ఆ ఒక వెరైటీ మనిషి 84 జన్మలు, మ్యాక్సిమం 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల వెరైటీ జన్మల్లో కుక్క, పిల్లి, నక్క, పాము, చేప, పక్షి అన్ని జాతులవి వస్తాయి. 84 lakhs ఉంటాయి మొత్తం కలిపితే. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కలిపితే అన్ని వెరైటీ ఉంటాయి. అందులో కూడా మళ్ళీ ఒక్కొక్క వెరైటీలో మళ్ళీ సబ్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కుక్కదొక వెరైటీ, కానీ అందులో కూడా ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి. అలా వేరువేరుగా ఉంటుంది. కానీ మొత్తం ఓవరాల్ గా చూస్తే 84 లక్షల జీవరాశుల జన్మల్లో మనిషిదొక వెరైటీ. ఈ మనుషులు కొన్ని కోట్ల మంది ఉంటారు. కోట్ల మంది మనుషులు వెరైటీగా 84 మ్యాక్సిమం జన్మలు, లేదంటే మినిమం ఒక జన్మైనా తీసుకుంటారు. ఎప్పుడైతే చక్రం రిపీట్ అవుతుందో అప్పుడు ప్రతి జన్మ యొక్క ఫీచర్స్, నామరూపాలు అన్ని వేరువేరుగా ఉంటాయి. ఈ జన్మలో మన ఫేస్ ఇలా ఉంది, నెక్స్ట్ జన్మలో కూడా ఇలాగే ఉంటుందా? ఉండదు. మన ఆకారం కంప్లీట్ గా మారిపోవచ్చు. మన నామం, రూపం, దేశం, కాలం అన్నీ మారిపోవచ్చు. మరి కృష్ణుని నల్లగా తెల్లగా చూపిస్తారు. నల్లని కృష్ణుడు, తెల్లని కృష్ణుడు అంటారు. అలా అనకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే మొదట కృష్ణుడు తెల్లగా ఉంటాడు, తర్వాతనే నల్లగా అవుతుంది ఆత్మ. అందుకని ముందు తెల్లని కృష్ణుడు అని చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. 84 జన్మలు తీసుకున్న తర్వాత ఆత్మ నల్లగా అవుతుంది. మీ ఆత్మ విభిన్న రకాల ఫీచర్స్, విభిన్న రకాల శరీరాలను తీసుకొని పాత్ర వహిస్తుంది. ఇది కూడా డ్రామానే. పిల్లలైన మీకు ఎలాంటి చింత ఉండకూడదు. అందరూ యాక్టర్సే. ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ధరించి పాత్ర వహిస్తూ ఉన్నారు. ప్రతి జన్మలో సంబంధాలు మారుతూ ఉంటాయి. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు, ఇది తయారవుతున్నటువంటి డ్రామా. ఆత్మని 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయింది. ఇప్పుడు ప్రతి ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. పావనంగా అయితే తప్పనిసరిగా అవ్వాలి. పావన సృష్టి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు పతితంగా మారింది. మళ్ళీ దీన్ని బాబా పావనంగా చేస్తూ ఉన్నారు. సతో ప్రధానం
తమో ప్రధానం. ఈ అక్షరాలు ఉన్నాయి కదా, సతో ప్రధాన సృష్టి నుండి సతో రజో తమో సృష్టిగా మారుతుంది. ఇప్పుడు తమో ప్రధానంగా ఏదైతే అయిందో దానిని బాబా తిరిగి సతో ప్రధానంగా చేస్తున్నారు. మరి పతితుల నుండి పావనంగా ఎలా అవుతారు? వర్షం అయితే పైన ఆకాశంలో మేఘాల ద్వారా కురుస్తుంది. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి? ఇప్పుడు వర్షం నీళ్ళతో ఎవరైనా పావనంగా అవుతారా? పోనీ గంగా నీళ్ళతో పావనంగా అవుతారా? లేదు. వర్షంతో అయితే మనుషులకు మృత్యు కూడా ఏర్పడుతుంది కదా. కుంభపోత వర్షం కురిసింది, చాలా ఎక్కువ తుఫాన్ లాగా కురిసింది అంటే ఎంతమంది ప్రాణాలు కూడా విడిచిపెడతారు. ఫ్లడ్స్ వస్తాయి, ఎంతమంది మునిగి చనిపోతారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ మొత్తం ఖండమే ఉండదు. ఇంకా న్యాచురల్ కెలమిటీస్ కూడా అంతిమ వినాశనంలో చాలా సహాయం చేస్తాయి. ఎంతో మంది మనుషులు, జంతువులు అన్ని కొట్టుకుపోతారు ఆ వర్షంలో, తుఫాన్లో, అన్నిటిలోనే కొట్టుకుపోతారు. అలా నీటితో ఎవరు పావనంగా అవ్వరు అంటున్నారు. నీటితో ప్రమాదాలు ఉన్నాయి, పావనమేమీ అవ్వరు. శరీరం కూడా పోతుంది నీటితో. శరీరాలు కూడా పతితుల నుండి పావనంగా అవ్వవు. నార్మల్గా మీరు నీళ్లు పోసుకోండి, శరీరం శుభ్రం అవుతుందా? ఊరికి నీళ్ళతో శుభ్రం అవ్వదు కదా. అందుకే మనం ఎక్స్ట్రా సోప్ ఇంకా అన్ని వాడుతూ ఉంటాం. పావనంగా అవ్వాలి అంటే ఆత్మ పరమాత్మని జ్ఞాపకం చేయాలి. అవంటే జ్ఞానం అనే సోప్తో రుద్దాలి. అంతే తప్ప ఊరికి ఆత్మ అలా నీళ్ళలో మునగ్గానే పావనం అవ్వదు. పతిత పావనుడు ఒక్క బాబాయే. భలే వారు జగద్గురువుగా పిలువబడతారు, కానీ గురువు పని ఏమిటి? సద్గతిని ఇవ్వటం. అదైతే ఒక్క తండ్రి అయిన శివబాబా మాత్రమే ఇవ్వగలుగుతారు. బాబా తప్ప సద్గతిని ఇంకెవరు ఇవ్వలేరు. బాబా సద్గురువు, అందుకే సద్గతిని ఇస్తారు. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, ఇతను కూడా వింటూ ఉంటాడు బ్రహ్మాత్మ. గురువులైతే పక్కన తమ శిష్యులను కూర్చోబెట్టుకుంటారు నేర్పించడానికి. ఇక్కడైతే శివబాబా పక్కనే ఈ బ్రహ్మ ఆత్మ కూర్చొని ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇతడికి కూడా అన్ని అర్థమవుతూ ఉంటాయి కదా. అందుకే గురు బ్రహ్మ అని మహిమలో మొదట బ్రహ్మనే గురువుగా భావిస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురు బ్రహ్మ అని నెంబర్ 1లోకి తీసుకొచ్చారు కదా. శంకరుడి గురించి అయితే ఏమంటారు? 3వ నేత్రం తెరవగానే మొత్తం భస్మం చేసేస్తాడు అని అంటారు. అతన్ని గురువు అని అన్నారు. అయినప్పటికీ బాబా చెప్తున్నారు, పిల్లలు ఇవన్నీ అర్థం చేసుకున్నారు, కానీ మీరు నిరంతరం నా స్మృతిలో ఉండండి. కొంతమంది పిల్లలు అంటారు, ఇన్ని వ్యాపార వ్యవహారాల్లో చింతలు ఉంటాయి కదా, ఇన్ని రకాల వ్యాపార వ్యవహారాదుల చింతలు ఉన్నప్పుడు మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎలా జ్ఞాపకం చేయాలి అంటారు. బాబా అంటున్నారు, భక్తి మార్గంలో కూడా మీరు హే ఈశ్వర, హే భగవంతుడా అంటూ నన్ను తలుచుకున్నారు, జ్ఞాపకం చేశారు. మరి దుఃఖం ఉన్నప్పుడు ప్రతిసారి ఏ పనిలో ఉన్నా కూడా దుఃఖం కలిగిందంటే భగవంతుని తలుచుకున్నారు. ఇది ఒక ఇండికేషన్. కర్మలన్నీ చేస్తూ పనులన్నీ చేసుకుంటూ కూడా మీరు పరమాత్మని జ్ఞాపకం చేయగలుగుతారు అని. చివరికి మనుషులు మరణించే సమయంలో కూడా రామ రామ అంటూ చివరి స్మృతిని కూడా భగవంతుడితోని జోడించే ప్రయత్నం చేస్తారు. చాలా సంస్థలు ఉన్నాయి, రామనామం యొక్క దానం ఇస్తూ ఉంటాయి. ఏ విధంగా మీరు జ్ఞానదానముని ఇస్తారో అలాగే వారు రామ అనండి, శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి అంటూ అందరికీ నేర్పిస్తారు. మీరేమో శివబాబాని జ్ఞాపకం చేయమంటారు, వాళ్ళకేమో శివుడి గురించి తెలియదు, ఊరికే రామ రామ అని అంటారు. ఇప్పుడు రామ అనండి, జై శ్రీరామ్ అనండి అని ఎందుకు చెప్తున్నారు? పరమాత్ముడు ఒకవేళ అందరిలో ఉండి ఉంటే
మరి అందరూ శ్రీరాములుగానే అయిపోయినట్టు కదా, అందరిలో రాముడు ఉన్నట్టే కదా. మరి ప్రత్యేకంగా జై శ్రీరామ్ అని ఎందుకు అనమంటున్నట్టు? బాబా అందుకే అర్థం చేస్తున్నారు, రామ కృష్ణ అని పరమాత్మని అనట్లేదు, దేవతలని అంటున్నారు. ఆ దేవతల్లో కూడా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రతి వస్తువులోనూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక వస్త్రం ఉందనుకోండి, కొత్తల్లో చాలా ఫ్రెష్ గా చాలా మంచి కలర్ తో బ్రైట్ గా ఉంటుంది. నెమ్మదిగా పాతబడిపోతూ ఉంటే మొత్తం ఫేడ్ అయిపోతూ ఉంటుంది కదా రంగు కూడా. మరి బాబా ఎన్నిసార్లు అర్థం చేయిస్తూ ఉన్నారు, అయినా కూడా మళ్ళీ బాబా ప్రేమతో పిల్లలకి చెప్తారు, ఓ నా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. ఇది దుఃఖధామం. తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. జ్ఞాపకం చేస్తూ చేస్తూ అంతులేని సుఖాన్ని పొందుతారు. కలహ క్లేశాలు, జబ్బులు, రోగాలు అన్నిటి నుండి ముక్తులవుతారు. మీరు 21 జన్మల వరకు నిరోగిగా అయిపోతారు. తన యొక్క రోగాలు, శరీరం యొక్క రోగాలు, మనసు యొక్క రోగాలు అన్నిటి నుండి ముక్తులవుతారు. జీవన ముక్త పదవిని పొందుతారు. గాయనం ఉంది కదా, కానీ ప్రాక్టికల్ కర్మల్లోకే రారు. బాబా ప్రాక్టికల్ గా అర్థం చేస్తున్నారు, మీరు నిజంగా స్మరించండి, ఊరికే మహిమ చెప్పడం కాదు. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందవచ్చు అని శ్లోకం నేర్చుకొని రిపీట్ చేయడం, ఈ శ్లోకాన్ని వివరించడం కాదు. ప్రాక్టికల్ గా స్మరించండి, ప్రాక్టికల్ గా ఆచరణలోకి తీసుకురండి అంటున్నారు. అప్పుడు చూడండి దీని రిజల్ట్, మీ మనో కోరికలన్నీ పూర్తవుతాయి, చాలా సుఖీగా అవుతారు. ఒకవేళ బాగా శిక్ష పడిన తర్వాత చిన్న రొట్టె ముక్క విసిరి తిను అన్నారనుకోండి, ఎలా అనిపిస్తుంది? బాగా తన్నులు తిన్నాక ఎదుగు తిని ఇంకా అని చెప్పేసి ఒక దాంట్లో ఒక రొట్టె వేసి ఇస్తే నేను తిననని అనుకుంటారు కదా, తినాలని కూడా అనిపించదు. మరి బాగా శిక్షలు పొంది వెళ్ళి సత్యుగంలో ఏదో చిన్న పదవిని పొందటం, అది కూడా అలాంటిదే అవుతుంది. అది బాగా అనిపించదు కదా. అందరికీ ఫ్రెష్ గా వేడి వేడి రొట్టె తినాలని ఉంటుంది, చల్లారిపోయిన తర్వాత ఎవరికి తినాలని అనిపించదు కదా. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా నెయ్యికి బదులుగా నూనెనే వాడుతూ ఉన్నారు, కానీ సత్యుగంలో మాత్రం నేతి మిఠాయిలే ఉంటాయి, మొత్తం నేతి బావులు ఉంటాయి, నేతి నదులు ప్రవహిస్తాయి అంటున్నారు. మరి పిల్లలు తండ్రిని ఇప్పుడు స్మరించాలి. బాబా ఏమి ఒక చోట కూర్చొని నన్ను జ్ఞాపకం చేయాలి అని చెప్పట్లేదు. మీరు నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ శివబాబాని జ్ఞాపకం చేయండి. అలా తపస్సు చేసి ఒక చోటని ఒక చెట్టు కిందనో ఒక కుటీరంలో కూర్చునేదేమీ లేదు. మీరు అన్ని పనులు చేస్తూ శివబాబాని జ్ఞాపకం చేయండి. ఉద్యోగం కూడా చేయండి. బాబా యొక్క స్మృతి బుద్ధిలో ఉండాలి. లౌకిక తండ్రి యొక్క పిల్లలు ఉద్యోగం మొదలైనవి చేస్తూ కూడా తండ్రిని జ్ఞాపకం చేస్తారు కదా. ఇప్పుడు మీ నాన్నగారు మీకు గుర్తు రావాలి అంటే దానికోసం పనులన్నీ పక్కన పెట్టుకొని జ్ఞాపకం చేస్తారా? పనులు చేస్తూ ఉంటే కూడా, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే కూడా, ఏ పనిలో ఉన్నా వాళ్ళు గుర్తొస్తూనే ఉంటారు. ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎవరి పిల్లలు అంటే వెంటనే చెప్పేస్తారు కదా. బుద్ధిలో తండ్రి యొక్క ప్రాపర్టీ కూడా గుర్తొస్తుంది. మీరు ఇప్పుడు ఈ తండ్రి పిల్లలుగా అయ్యారు, మరి ఈ తండ్రి నుండి లభించే ప్రాపర్టీ కూడా మీకు గుర్తుండాలి కదా. తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇంకా దేనితో మీకు సంబంధం లేదు, ఇంకా మిగతా ఏ విషయాల్లోకి వెళ్ళకూడదు. ఆత్మలోని మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది. ఆత్మలో ఇమిడి ఉన్న పాత్రను ఆత్మ పోషిస్తూ ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులంలో మీరు కల్పం పాత్ర వహిస్తూ వచ్చారు. అదే పాత్ర ఇప్పుడు మీలో ఇమర్జ్ అవుతూ ఉంది. బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు భోజనం తింటున్న సమయంలో, మిఠాయి తయారు చేస్తున్న సమయంలో శివబాబా జ్ఞాపకంలో ఉండండి.
శివబాబాని జ్ఞాపకం చేసి తయారు చేస్తే ఆ మిఠాయి తిన్న వాళ్ళ కళ్యాణం కూడా జరుగుతుంది. మీరు స్మృతిలో ఉండి తయారు చేసినటువంటిది ఎవరైనా తింటే వారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఒక్కో చోట సాక్షాత్కారం కూడా జరిగే అవకాశం ఉంది. బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. శుద్ధమైన ఆహారం ఉంటే బ్రహ్మ సాక్షాత్కారం, శ్రీకృష్ణుడి సాక్షాత్కారం, శివుడి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నారు. బ్రహ్మ కుమారుల పేరైతే చాలా ప్రసిద్ధమై ఉంది. అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. బాబా యుక్తులైతే చాలా తెలియజేస్తూ ఉన్నారు. వారు నోటితో రామ రామ అంటూ ఉంటారు. మీరు నోటితో ఏమీ మాట్లాడే పని లేదు. ఇక్కడ మనం నోటితో ఏమి శివబాబా నేనాత్మ ఇలా ఏమీ అనే అవసరం లేదు. వాళ్ళేమని భావిస్తారంటే గురునానక్కి బోర్డు పెడుతున్నాము అని. గురుద్వారాలో బోర్డుని నివేదిస్తారు గురునానక్కి. మీరు ఇక్కడ ఏమర్థం చేసుకుంటారు? శివబాబాకి బోర్డు పెట్టడానికి మేము బోర్డుని తయారు చేస్తున్నాము అని. శివబాబా స్మృతిలో ఉండి మీరు తయారు చేస్తే ఆ బోర్డు స్వీకరించిన వాళ్ళందరి కళ్యాణము జరుగుతుంది. ఆ భోజనంలో చాలా శక్తి నిండుతుంది. అందుకే బాబా భోజనం తయారు చేసే వారితో చెప్తారు శివబాబా స్మృతిలోనే ఉండి తయారు చేయాలి అని. రాసి ఉంది కదా శివబాబా యాద్ హే అని. శివబాబా యాద్ హే అని రాసి కూడా ఉంది కదా. స్మృతిలో ఉండి తయారు చేసి తిన్నట్లయితే చాలా శక్తి నిండుతుంది. హృదయం కూడా శుద్ధమవుతుంది. బ్రహ్మ భోజనానికి చాలా గాయనం ఉంది. బ్రాహ్మణుల ద్వారా తయారు చేయబడినటువంటి భోజనాన్ని దేవతలు కూడా ఇష్టపడతారు. ఇది కూడా శాస్త్రాల్లో ఉంది. బ్రాహ్మణుల ద్వారా తయారు చేయబడినటువంటి భోజనాన్ని తినడంతో బుద్ధి శుద్ధం అవుతుంది, శక్తి నిండుతుంది అని ఇలా బ్రహ్మ భోజనానికి చాలా భారీ మహిమను చేశారు. బ్రహ్మ భోజనం పట్ల ఎవరికైతే గౌరవం ఉంటుందో వారు పళ్ళెం కడిగి ఆ నీళ్లను కూడా తాగుతారు. బ్రహ్మ భోజనం స్వీకరించాక లాస్ట్కి ఆ ప్లేట్ కడిగి నీళ్లు కూడా తాగుతారు. చాలా ఉన్నతంగా భావిస్తారు. ఆర్గన్స్ ద్వారా రుచి స్వాదైతే తీసుకుంటారు కదా. నాలుక ద్వారా మీరు రుచినైతే తీసుకుంటారు. మంచి చెడు ఆత్మనే చెప్తుంది. ఇది బాగుంది, ఇది బాగాలేదు, రుచికరంగా ఉంది, చేదుగా ఉంది, పుల్లగా ఉంది, ఉప్పు ఎక్కువగా ఉంది, ఇవన్నీ చెప్పేదెవరు? ఆత్మని భోజనంలో కానీ దేంట్లోనైనా మంచి చెడు అన్నిటినీ గుర్తిస్తుంది. ఇది చాలా రుచికరంగా ఉంది, చాలా శక్తి నింపే విధంగా ఉంది అని ఆత్మనే అంటుంది. ఇంకా ముందుకు వెళ్తే మీ ఉన్నతిని మీరు బాగా చేసుకుంటారు. ఇంకా ముందుకు వెళ్తే ఎంతైతే మీరు ఉన్నతిని చేసుకుంటూ ఉంటారో అంతే పవర్ఫుల్ గా, అంతే శక్తి నిండినటువంటి భోజనం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. అందుకే బాబా పిల్లలతో అంటున్నారు శివబాబా స్మృతిలో ఉండే భోజనాన్ని తయారు చేయండి అని. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని పిల్లలందరూ అమలు చేయాలి. అచ్చా, మీరిప్పుడు తల్లిగారింటిలో ఉన్నారు, అత్తగారింటికి వెళ్తున్నారు. సూక్ష్మవతనంలో కూడా పరస్పరం కలుసుకుంటారు, బోర్డుని తీసుకెళ్తారు. దేవతలకు కూడా బోర్డు పెడతారు కదా, దేవతలు వస్తారు. మీరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక మంచి సభ ఏర్పడుతుంది. ఎవరైతే సంపూర్ణంగా అయినటువంటి ఆత్మలు, ఎవరెవరైతే అడ్వాన్స్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాబా ఇమర్జీ చేస్తారు. వాళ్ళది మీది ఒక సభ ఏర్పడుతుంది అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
ఏ విషయంలోనూ చింతించకూడదు. ఎందుకంటే డ్రామా పూర్తిగా అక్యురేట్ గా తయారై ఉంది. యాక్టర్స్ అందరూ వారి వారి పాత్రను పోషిస్తూ ఉన్నారు. సెకండ్ పాయింట్, జీవనముక్త పదవిని పొందటానికి, సదా సుఖీగా అవ్వటానికి లోపల ఒక బాబా యొక్క స్మృతిలోనే ఉండాలి. నోటితో ఏమీ మాట్లాడే అవసరం లేదు. భోజనం తయారు చేస్తూ ఉన్న సమయంలో కూడా బాబా స్మృతిలోనే ఉండాలి. తప్పనిసరిగా బాబా స్మృతిలో ఉండాలి. ఏదో మాటలు మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఇంకేదో వింటూ అలా భోజనం తయారు చేయడం కాదు. చాలా మందికి అటెన్షన్ కేవలం స్వీకరించేటప్పుడు ఉంటుంది. భోగ్ తినే సమయంలో ముందు బాబాకు 1 నిమిషం ఆఫర్ చేస్తారు, అది మర్చిపోరు, అది చేస్తారు. కానీ తయారు చేసే సమయంలో కూడా బాబా స్మృతిలోనే ఉండి తయారు చేయాలని బాబా అంటున్నారు. ఇలా ధారణలో ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డ్రామా అక్యురేట్ గా ఉంది. దేని గురించి చింత అవసరం లేదు. ఏ యాక్టర్ ఏ పాత్ర పోషించాలో అది పోషిస్తున్నారు. మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ లో బాబా ఏం చెప్తున్నారంటే నోటితో ఏమీ మాట్లాడే అవసరం లేదు. ఒక బాబా స్మృతిలో ఉండండి, భోజనం స్మృతిలో ఉండి తయారు చేయండి. वरदान, स्वार्थ, ईर्ष्या और चिड़चिड़ेपन से मुक्त रहने वाले क्रोध मुक्त भव. స్వార్థము, ఈర్ష్య మరియు చికాకు పడటం నుండి ముక్తులుగా అయ్యేటువంటి క్రోధముక్త భవ. స్వార్థం, ఈర్ష్య మరియు చికాకు పడటం నుండి ముక్తులుగా అయ్యేటువంటి क्रोधमुक्त भव. विवरण, कोई भी विचार भले दो, सेवा के लिए स्वयं को ऑफर करो, लेकिन विचार के पीछे उस विचार को इच्छा के रूप में बदली नहीं करो. ఏదైనా సలహా ఇవ్వండి, సేవ కోసం స్వయాన్ని ఆఫర్ చేసుకోండి, కానీ ఆ ఆలోచన వెనక ఆ ఆలోచనను ఒక కోరిక రూపంలో పరివర్తన చేసుకోకండి. ఎప్పుడైతే సంకల్పము కోరిక రూపంలో పరివర్తన అవుతుందో అప్పుడు చిరాకు పడుతూ ఉంటారు. కానీ నిస్వార్థంగా ఉంటూ మీ సలహా ఇవ్వండి, స్వార్థపూరితంగా కాదు. నేను చెప్పాను కాబట్టి చేయాల్సిందే, నేను అన్నది అందరు అంగీకరించాల్సిందే, ఇలా ఆలోచించకండి. ఆఫర్ చేసుకోండి అంతే. మిమ్మల్ని మీరు ఆఫర్ చేయండి. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల్లోకి రాకండి. లేకపోతే ఈర్ష్య, ద్వేషము ఒకదాని వెంట ఇంకొకటి వస్తూనే ఉంటాయి. స్వార్థము లేక ఈర్ష్య కారణంగా క్రోధం కూడా ఉత్పన్నమవుతుంది. అందుకే వీటి నుండి ముక్తులుగా కండి. स्लोगन, शांति दूत बन सबको शांति देना, यही आपका ऑक्युपेशन है. శాంతి దూతగా అందరికీ శాంతిని ఇవ్వటం ఇదే మీ కర్తవ్యం. శాంతి దూతగా అందరికీ శాంతిని ఇవ్వటం ఇదే మీ కర్తవ్యం. ఈరోజు స్వమానము, నేను క్రోధముక్తుడను, నేను ఆత్మను, క్రోధముక్తుడను. క్రోధం ఎలా పుడుతుంది? స్వార్థం ఉంటే, ఈర్ష్య ఉంటే, చికాకు పడటం ఉంటే, ఈ 3 ఉంటే క్రోధం ఉత్పన్నమవుతుంది. అందుకే ముందు ఏ సేవ చేసినా కూడా నిస్వార్థంగా చేయండి అంటున్నారు బాబా. ఇలా నిస్వార్థంగా సేవ చేసుకుంటూ మనం క్రోధముక్తులుగా అయ్యే అనుభవం చేద్దాం. ఓం శాంతి.